ఈరోజు మనం బుద్ధుని మాటల వడపోత గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఆరణ విభంగ సుత్తంలో బుద్ధుడు ఏం చెప్తాడంటే, నిజం పలకడం ఒక్కటే ముఖ్యం కాదు, మనం మాట్లాడే మాట వెనుక ఒక ఉద్దేశ్యం, ఒక అవగాహన ఉండాలి. ఇది ఏదో రూల్లాంటిది కాదు, అంతకంటే చాలా లోతైనది. మొదటిగా, మాట్లాడే ముందు మనల్ని మనం 3 ప్రశ్నలు వేసుకోవాలి. మనం చెప్పేది నిజమేనా? దీనివల్ల అవతలి వాళ్లకేమైనా ఉపయోగముందా? ఇంకా, ఇది చెప్పడానికి సరైన సమయమేనా? ఆలోచించండి. మనం చెప్పే ప్రతి నిజం అవతలి వాళ్లకి మేలు చేస్తుందా? ఊరికే అనవసరమైన గాసిప్స్ కానీ, పాత తప్పుల్ని గుర్తుచేయడం కానీ నిజమే కావచ్చు, కాని దానివల్ల ఎవరికి ప్రయోజనం చెప్పండి? రెండో విషయమేంటంటే, ఏం చెప్తున్నామన్నదే కాదు, ఎలా చెప్తున్నామన్నది కూడా చాలా ముఖ్యం. ఒక్కోసారి ఒక టీచర్ తన స్టూడెంట్ని ఏదైనా ప్రమాదం నుంచి కాపాడటానికి గట్టిగా మాట్లాడాల్సి రావచ్చు కదా. ఆ మాట వినకున్న ఉద్దేశం మంచిదైతే, ఆ సమయంలో అది అవసరమైతే ఆ మాట కూడా సరైనదే. ఇక చివరిగా, టైమింగ్. మనం చెప్పే మాట నిజమై ఉపయోగపడేదే అయినా వినేవాళ్లు దాన్ని తీసుకునే మూడ్లో లేకపోతే చెప్పి లాభమేముంది? అందుకే వాళ్ల మానసిక స్థితిని గమనించడం కూడా చాలా ముఖ్యమన్నమాట. సో, చివరిగా బుద్ధుడు చెప్పేదిదే, మాట అనేది ఒక సాధనం. అది ఇతరులకు మంచి చేయనప్పుడు అది ఎంత నిజమైనా సరే దాన్ని వాడకూడదు.